మీలాంటి పెద్దలు నోటీస్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ఎమ్మెల్యేల కార్యక్రమాలు ఒక ఇదైతే పిల్లలతోటి మాక్ అసెంబ్లీ పెట్టి 1 గంట పాటు ఈరోజు అసెంబ్లీ ఆవరణలో చేస్తే ఆ కార్యక్రమం మొత్తం చూస్తే ఒళ్ళు గగురుపాటుకు గురికాక తప్పదు. అసెంబ్లీ ఇలా జరిగితే ప్రజలకి మేలు జరగక ఎక్కడికి పోతుంది. దీంట్లో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే మత్స్యకారులకి తుఫాను వస్తుందని వేట నిషేధిస్తే నిషేధించిన కాలానికి 10 దినాలుగా ప్రకటించి ఉపాధి హామీ పథకం కింద వాళ్ళకి కూలీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. అది ఏది? ప్రతిపక్షం సలహా ఇస్తే, ప్రతిపక్షం అడిగితే డిమాండ్ చేస్తే అధికార పక్షం మంచి సలహా ఇచ్చారని ఓకే చేసింది. ఇలాంటివి కదా అసెంబ్లీలో జరగాల్సింది. మనకి ఇది చూసినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. 1967లో నేను ఎస్ఎస్ఎల్సి, అప్పుడు 10th క్లాస్ లేదు, ఓకే, ఎస్ఎస్ఎల్సి మా స్కూల్లో పాల్ గారు అని చెప్పి ఒక మాకు మ్యాథమెటిక్స్ లెక్చరర్, ఒక టీచర్ ఒక ఆయన, ఓకే, కేఏ పాల్. ఇప్పటికీ బతికున్నారు. చాలా నాకే 70 వస్తే ఆయనకి ఎన్ని వచ్చి ఉంటాయి. బోయింగ్ కేఏ పాల్ కాదు కదా, ఈ కేఏ పాల్ కాదు, ఈయన డీసెంట్ కేఏ పాల్. ఆయన అల్లుడు కూడా ఐపీఎస్ ఢిల్లీలో. ఆయన మాకు మా నేటివ్ ప్లేస్లో మ్యాథమెటిక్స్ టీచర్ మాకు అసెంబ్లీ అని పెట్టాడు. నేను వ్యవసాయ శాఖ మంత్రిని. ఎస్ఎస్ఎల్సి 1967. మా స్కూల్ కాంపౌండ్లో కూరగాయల మొక్కలు ఉండేవి. సో నేనేం చేశాను, పురుగు మందులు అవి ఇవన్నీ తెప్పించి దానికి వాటర్ ఫెసిలిటీస్, ఆ మొక్కలకి కూరగాయలు పండించి, అంటే ఒకరోజు కాదు మా వ్యవహారం. నేను ఎస్ఎస్ఎల్సీలో ఉన్నంతకాలం నేను వ్యవసాయ శాఖ మంత్రిని. కూరగాయలు అవన్నిటికీ వేసి ఎరువులు వేయించి, ఊళ్ళో నుంచి పేడ ఇవన్నీ తెప్పించి వాటికి ఎరువులు వేయించి కూరగాయలు పండించి అమ్మి ప్రభుత్వానికి జమ చేసా. అంటే మా యూనియన్ ఉంటుందిగా, ఆ యూనియన్కి జమ చేసి ఆ రోజుల్లో 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు ఎంతో వచ్చి ఉంటాయి. అది నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది. స్టూడెంట్స్కి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, కానీ మన నాయకులకి అంత తీరిక ఎక్కడుంది, అంతా క్యాష్ అండ్ క్యారీ, రన్నింగు, మెట్రో అన్నట్టుగా ఉంటుంది కదా వీళ్ళ వ్యవహారాలు. ప్రజల గురించి పట్టించుకునే తీరిక వీళ్ళకి ఎక్కడుంది, పిల్లల్ని ఎక్కడ తయారు చేయగలరో అనుకునేవాడిని. నేను చూసిన తర్వాత తెలుగుదేశం మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద నా గౌరవం బాగా పెరిగింది. ఏ మాట కమ్మని నేను చెప్తున్నా. నేను వాళ్ళని తప్పు చేస్తే విమర్శిస్తా, చాలా చాలా వీడియోల్లో కూడా నేను మాట్లాడతా. కానీ ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత వాళ్ళని విమర్శించడం కరెక్ట్ కాదు. దే ఆర్ డూయింగ్ సంథింగ్, దే హ్యావ్ గుడ్ ఇంటెన్షన్స్ ఇన్ హార్ట్ అనే భావన నాకు కలిగింది. దాంట్లో 2 బిల్లులు ఆమోదించారండి. ఒకటి విద్యార్థులు సోషల్ మీడియా నియంత్రణ చట్టం, 2 విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ చట్టం. అవి కదా పిల్లలకి. మేము చదువుకునే రోజుల్లో ఇన్ని సమస్యలు, ఇంత కాంప్లికేషన్స్ లేవు కాబట్టి అప్పుడేంటి కూరగాయలు పండించటం, లేకపోతే డ్రిల్ సరిగ్గా చేయించటం, క్రీడల శాఖ మంత్రి పని, వాలీబాల్ నెట్ ఎక్కడ ఉందో చూడటం, బ్యాడ్మింటన్ కోర్టు ఎక్కడ ఉందో సరిగ్గా ఉందో లేదు, ఇవి మా రోజుల్లో. కానీ మేము 1 year పాటు ఆ పోర్ట్ఫోలియోలు నిర్వహిస్తుంటే నాకు చాలా, అప్పుడు ఆ రోజుల్లో నాకు చాలా ప్రైడ్ ఫీల్ అయ్యేవాడిని నేను. అవుతుంటే ప్రతిపక్షం ఒకళ్ళు ఉంటారుగా, వీడు వ్యవసాయ శాఖ మంత్రి ఎరువుల్లో తినేశాడు, క్రిమికి ఆ మందుల్లో తినేశాడు అని వాడు చెప్తా ఉండేవాళ్ళు మీటింగ్లో. చెప్తే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉండేవాడిని. చాలా అద్భుతమైన అనుభవం. అయితే చివరిలో ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే సార్, లోకేష్ గారు ప్రసంగంలో తర్వాత మాట్లాడారు. అందరూ సభను జరిగిన దీన్ని కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ లోకేష్ గారు మాట్లాడారు చివరిలో, మీలో ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు? ఆ వచ్చిన 178 కొంతమంది చేతులు ఎత్తారు. ఎంతమంది ఇంజనీర్లు కావాలనుకుంటే కొంతమంది చేతులు ఎత్తారు. ఎవరు ఐపీఎస్లు, ఎంతమంది ఐఏఎస్లు కావాలనుకుంటున్నారంటే ఎక్కువ మంది చేతులు ఎత్తారు. ఎవరు రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారని చివరిగా అడిగారు. 5 మంది చేతులు ఎత్తారండి.
నేను ఆ గ్యాదరింగ్లో ఉంటే నేను కూడా ఎత్తేవాడిని కాదు. రాజకీయ నాయకుడు కావాలంటే ఇంకా జర్నలిస్ట్ అవుతారా అని అడిగితే నేను చేయెత్తేవాడినేమో, కానీ రాజకీయ నాయకులు అవుతారా అంటే నేను చేయెత్తేవాడిని కాదు. ఎందుకంటే ఇవాళ సమాజంలో రాజకీయ నాయకులు అంటే గౌరవభావం ఎందుకు లేదు అంటే, కొడాలి నాని ఎగ్జాంపుల్. రాజకీయ నాయకులు గుడివేళ్ళ ఎక్కువ రోళ్ళని పిలిచి ఎరా బాబు రాజకీయాల్లో చేరుతామంటే ఏం చేస్తారు? ఎక్కడి నుంచి వచ్చాడు కొడాలి నాని? వీళ్ళంతా మొత్తం ఇతను ఎవరు ఇప్పుడు జైల్లో ఉన్నాడు చాలామంది. వీళ్ళంతా బయట రిఫ్రాఫ్ గ్యాంగ్, వాళ్ళకు ఒక పార్టీ దొరికింది. ఆ నాయకుడు ఎట్లాంటి వాడు? ఇట్లాంటి వాళ్ళు కావాల్సిన నాయకుడు ఆ నాయకుడు. సో వీళ్ళంతా కలిసి జనం నమ్మారు, ఓట్లు వేశారు, గెలిచారు, అధికారంలోకి వచ్చారు. అందుకే ఆ మధ్య సత్యకుమార్ ఏమన్నాడు అంటే ఇది క్లెప్టోక్రసీ అన్నాడు. ఇది డెమోక్రాటిక్ సెటప్ కాదు, క్లెప్టోక్రటిక్ సెటప్ అన్నాడు. క్లెప్టోక్రసీ అంటే ఏంటంటే దొంగలు, రౌడీలు అందరూ కూడా రాజకీయ ముసుగులు వేసుకుని, రాజకీయ వేషాలు వేసి అధికారం చేజెక్కించుకొని ప్రభుత్వ ఆస్తుల్ని, రాజ్యానికి సంబంధించిన ఆస్తుల్ని, ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని సొంతానికి కొల్లగొట్టడానికి అధికార యంత్రాంగాన్ని వాడుకునే వ్యవస్థని క్లెప్టోక్రసీ అంటారు. అది చూసాం మనం అంటున్నారు అందరూ. సత్యకుమార్ అదే చెప్పాడు. అయితే మీరు ఈ విషయంలో కొడాలి నానిని ప్రస్తావించారు కాబట్టి మా తెలుగు వన్ గురించి కూడా నేను ప్రస్తావించాలి. ఇక్కడ దాదాపు ఓ 4-5 మిలియన్లు మంది ప్రజలు చూసిన ఒక అద్భుతమైన వీడియోని మేము ప్రజెంట్ చేసాం ఓ 3 సంవత్సరాల కిందట. ఓ 5-6 నిమిషాలు ఉంటుంది. ఒక షార్ట్ ఫిలిం రూపంలో రాజకీయ నాయకులు తిట్టుకునే తిట్లను చూసి ఇంట్లో పిల్లలు ఎలా తయారవుతున్నారు అనే కాన్సెప్ట్ తోటి ఒక 5-6 నిమిషాల షార్ట్ ఫిలిం తెలుగు వన్ ప్రజెంట్ చేసింది. మిలియన్లలో చూశారు ఆ విషయాన్ని. ఈరోజు మాక్ అసెంబ్లీ జరిగితే నాకు మా రవిశంకర్ గారు నిర్మించిన ఆ షార్ట్ ఫిలిం గుర్తొచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆదర్శంగా ఉండాలి సమాజానికి. కానీ ఈ రోజుల్లో ఏ డెసిషన్ తీసుకుంటే మనకి ఎంత ఇన్కమ్ మిగులుద్ది, దీంట్లో ఎంత సొమ్ము మిగులుద్ది అనేది యార్డిస్టిక్. చాలామంది 90%, 95% ఆఫ్ ది పొలిటీషియన్స్కి ఎందుకు వస్తున్నారంటే బిజినెస్ కోసమే వస్తున్నారు. డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు, దౌర్జన్యాలు చేయడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు. పోలీసులు మామూలుగా మీరు చెప్తే వింటారా? రాజకీయాల్లో రాకుండా అవుట్ సైడ్ ది పాలిటిక్స్ ఉండి మీరు ఏదన్నా ఒక ఎస్ఐతో పని ఉండి స్టేషన్కి వెళ్తే మీ మాట వింటారా? మీరు పాలిటిక్స్లో ఉన్నారనుకుంటే ఎస్ఐ గారు నమస్కారం పెడతాడు, లెగిసి టోపీ సంఖ్యలో పెట్టుకుని మీ వెనకాలే తిరుగుతాడు. దట్ ఈస్ ది ఇవాళ మనం అక్కడికి వచ్చి 175 మందిలో 5 మందే రాజకీయ నాయకులు అవుతామని చేతులు ఎత్తడానికి కారణం ఏంటంటే మేము చదువుకుంటాం కానీ రాజకీయంలోకి రాము. ఇది రాజకీయం అనేది ఒక అరాచక వ్యవస్థ, వాళ్ళ మీద ఏ గౌరవం లేదు అనేది పిల్లలకు కూడా అర్థమైందండి, తెలిసిపోయింది. పెద్దోళ్ళకి ఎంత అర్థమై ఉంటుంది. కానీ మార్గం లేదు. ఇప్పుడు మీరు సింగపూర్ వెళ్ళండి, లేకపోతే లండన్ వెళ్ళండి, లేకపోతే మలేషియా వెళ్ళండి, ఇవన్నీ డెవలప్డ్ కంట్రీ. మీరు రోడ్డు ఒక క్యాబ్ తీసుకుని కానీ రోజంతా తిరగండి, ఆ ప్రైమ్ మినిస్టర్ ఫోటో అనేది కానీ వాడి ఫోటో పేరు కానీ మీకు ఎక్కడా కనపడదు. మంత్రులు ఎవరో తెలియదు, అసలు రోడ్డు మీద పోలీస్ కనపడ్డు. మీరు మొత్తం సిటీ అంతా తిరగండి, హార్న్ వినపడదు. అలా పోల్చుకోవాలంటే చాలా పోల్చుకోవాలి. అంటే నేను చెప్పినది ఏంటంటే మనది ఒక అనాగరిక సమాజం. బేసికల్గా ఆ అనాగరిక సమాజంలో కొద్ది గొప్ప నాగరికత ప్రదర్శిస్తున్న వాళ్ళు చంద్రబాబు నాయుడును. ఇప్పుడు లోకేష్ కూడా ఎందుకు ఈ రకంగా వచ్చాడు అంటే, ఇంత సఫిస్టికేటెడ్గా, ఇంత పాలిష్డ్గా, ఇంత డీసెంట్గా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అని నేను అనుకుంటున్నానంటే, ఎలక్షన్ ముందున్న లోకేష్ ఇప్పుడు లోకేష్ ఒకటి కాదు, బోత్ ఆర్ డిఫరెంట్. అప్పుడేంటి, మా నాన్న మంచోడు కానీ నేను కాదు, చర్మం తీస్తాను, తొక్క ఒలుస్తాను, ఇదిగో పుస్తకం, మీ అందరి జాతకాలు దీంట్లో ఉన్నాయి, అధికారంలో ఒక 3 డైలాగులు బాగా చెప్పేవాడు. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు, నేను మూర్ఖుణ్ణి అని చెప్పారు. సో జనం అట్లా ట్యూన్ అయిపోయారు ఆ భాషకి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత
చంద్రబాబు మైండ్ సెట్, ఇతను పుణికి పుచ్చుకుని ఎవరితో మాట్లాడుతున్నాడు? మోడీ గారితో మాట్లాడుతున్నాడు. ఫ్యామిలీతో వెళ్ళి మోడీ గారి ఆతిథ్యం స్వీకరిస్తున్నాడు. అమెరికా వెళ్తున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాడు, బిల్ గేట్స్తో మాట్లాడాడు. అట్లా చాలా. లేకపోతే టీసీఎస్ చంద్రశేఖర్ చైర్మన్, చంద్రశేఖర్ని ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తాడు, ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా అసలు కేరేజాట్ అతనికి స్థాయికి. లోకేష్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. లేకపోతే ఇంకా చాలామందితో, గూగుల్ సీఈఓలతో మాట్లాడి, నువ్వు ఎంత పాలిష్డ్గా బిహేవ్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలవు. కరెక్ట్. సో నీ మానసిక స్థితి చాలా పెరిగింది. ఓహో, ఆ భాష కాదు మన రాష్ట్రానికి కావాల్సింది, నేను పద్ధతిగా ఉండాలి, పాలిష్డ్గా ఎదగాలి నేను అనే భావానికి ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. చిన్న విషయం కాదు. కేటీఆర్తో మీరు చాలామందిని ఆయన్ని పోల్చారు. కేటీఆర్ ఎలక్షన్స్ ముందు ఎట్లా ఉన్నాడో ఇప్పటికి అట్లాగే ఉన్నాడు, మార్పు ఏమీ లేదు ఆయనలో. అప్పుడు అధికారం అనుభవించాడు, ఇప్పుడు పరితాపిస్తున్నాడు అధికారం కోసం తప్ప మెంటల్ పిక్చర్లో నాకేమి తేడా కనపట్ల. కానీ లోకేష్ గారిలో చాలా తేడా కనపడుతుంది నాకు, మామూలు తేడా కాదు. అట్లా ఉంటేనే తప్ప చంద్రబాబు గారి దగ్గర గెటాన్ అవ్వలేడు అనేది నా యొక్క ఇంప్రెషన్. అందువల్ల జగన్ నుంచి రాష్ట్రానికి భవిష్యత్తులో ప్రమాదం ఉంటుంది అని నేను అనుకోను. ఇవన్నీ మామూలే, రప్ప అంటాం, గంతులు వేయటం, సిందులు వేయటం, బూతులు తిట్టడం. అంటే ప్రమాదం అంటే ఏంటి? మీ అధికారంలోకి వస్తాడు అని నేను అనుకోవట్లేదు. ప్రమాదం అంటే అధికారంలోకి రావడం, అధికారంలో రావడం అంటే ఇంకా రాష్ట్రం పోయినట్టే లెక్క. ఆ ప్రమాదం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ అండి, నమస్కారం.